నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవికి కిరణ్ రాజీనామా. కొత్త పార్టీపై స్పష్టత ఇవ్వని కిరణ్. గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన కిరణ్ తెలుగు ప్రజలకు అండగా నిలబడతానని వ్యాఖ్య. రాష్ట్రం విడిపోయిన ప్రజలు విడిపోలేరన్న వెంకయ్య నాయుడు. రెండు ప్రాంతాలు పరస్పరం సహకరించుకుంటాయని వెల్లడి. తెలంగాణ ఏర్పాటుపై మమతా బెనర్జీ అసంతృప్తి. ఈ బిల్లును ఆమోదించవద్దని రాష్ట్రపతిని కోరుతామని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే పోరాటం చేశానని తెలిపారు. పదవులు, భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా తాను కొనసాగనన్నారు కిరణ్. వీలైనంత త్వరగా పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ కు వివరిస్తానని చెప్పారు కిరణ్. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరిన గవర్నర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే పోరాటం చేశానని తెలిపారు. పదవులు, భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా తాను కొనసాగనన్నారు కిరణ్. వీలైనంత త్వరగా పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ కు వివరిస్తానని చెప్పారు కిరణ్. అధికారం కోసం తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగించిన అన్ని పార్టీలు, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టిఆర్ఎస్ కానీ, లేక బీజేపీ కానీ, లేక ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీట్ల కోసం, ఓట్ల కోసం తెలుగు జాతిని విభజించటం, తెలుగు ప్రజలతో ఆడుకోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగు ప్రజలందరికీ కూడా ఈ విభజన వల్ల తెలుగు ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది. సీమాంధ్ర ప్రాంతం వారు కానీ, తెలంగాణ ప్రాంతం వారు కానీ ఎప్పుడు కూడా విభజన జరిగినప్పుడు ప్రజలకు లాభం జరగాలి. కానీ ఈ అంశంలో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతాంగానికి కానీ, లేక విద్యార్థులకు కానీ, లేక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, లేక విద్యార్థులకు కానీ వారి భవిష్యత్తు అంధకారంగా తయారయ్యే ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నాను. 50